జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. డయాబెటిక్ పేషెంట్స్‌లో ప్రతి బాడీలోని ప్రతి పార్ట్‌లోనూ రకరకాల మార్పులొస్తాయి. అలాగనే కాళ్ళల్లో కూడా కాళ్ళల్లోని మజిల్స్‌లోను, తర్వాత నర్వ్స్, స్కిన్, తర్వాత రక్తనాళాలు, నరాలు అన్నిటిలో కూడా మార్పులొస్తాయి. ఈ మార్పుల వల్ల జరిగే ప్రాబ్లమ్స్‌ని డయాబెటిక్ ఫుట్ సమస్యల గురించి పరిగణిస్తాము. ఈ ఇవి జనరల్‌గా మనం చూస్తే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్‌కి చాలా ఈజీగా గాయం అవ్వటము, గాయమైన వాళ్ళకి చాలా త్వరగా ఇన్ఫెక్షన్ రావటము, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కొన్ని గంటలు కొన్ని రోజులు లేక గంటల్లోనే ఇన్ఫెక్షన్ బాడీ అంతా పాకి సెప్సిస్‌లోకి వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ గాయాన్ని మనం ఇమీడియట్‌గా రికగ్నైజ్ చేసి దాన్ని ట్రీట్ చేయకపోతే చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ ఉన్న షుగర్ పేషెంట్స్కి ఈ కాళ్ళల్లో రక్త ప్రసారం తగ్గడం వల్ల వాళ్ళకి గాయం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే వాళ్ళ వాళ్ళ బోన్స్లో కానీ ఆ టెండాన్స్ అంటాము, ఆ టెండాన్స్లో కానీ ఈవెన్ మజిల్స్ నర్వ్స్లో కూడా చేంజెస్ వచ్చేసి ఆ పాదాలన్నీ ఫ్లాట్గా అవ్వడము, ఆ ఫింగర్స్ వేళ్లలో మూమెంట్స్ తగ్గటము, తర్వాత ఈ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల నా కాళ్ళల్లో స్పర్శ అనేది తగ్గిపోతుంది. ఈ స్పర్శ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి చిన్న గాయమైనా తెలియకపోవడం, ఇవన్నీ జరగటం వల్ల వాళ్ళ కాళ్ళల్లో ఏమవుతుందో అనేది వాళ్ళకి తెలియక చాలాసార్లు గాయమైన అశ్రద్ధ చేయడం వల్ల సమస్యలు ఎత్తలెత్తుతూ ఉంటాయి. ఈ మనం ఈ షుగర్ ఉన్న పేషెంట్స్ కంపల్సరీ వాళ్ళ కాళ్ళను రోజు పరీక్షించుకోవాలి. చిన్న గాయమైనా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి సరైన చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. గాయం కాకుండా కాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడం, పొద్దున ఇంట్లోనూ బయట కూడా కంపల్సరీ వాళ్ళు సరైన చెప్పులు అనేది వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న గాయమైనా సరే వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని చాలా పెద్ద ప్రమాదాన్ని మనం అరికట్టచ్చు. డయాబెటిక్ ఫుడ్ సమస్యలకి మనం షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది మనకి అసలు మన బాడీలో తగ్గే వ్యాధి కాదు. అలానే ఈ కాళ్ళలో కూడా ఈ సమస్య అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే అది మన కంపల్సరీ అది ఆ సమస్య అలా ఉంటూనే ఉంటుంది. సరైన ట్రీట్మెంట్ సరైన అవగాహన లేకుండా చేస్తే ఈ సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల మనం ఇన్ఫెక్షన్ పెరగడం, బాడీలో ఇన్ఫెక్షన్ పెరగడం అనేది చాలా వరకు నియంత్రించవచ్చు. అదే కాకుండా మన ఈ ఈ షుగర్ ఎక్కువ కాలం ఉన్న పేషెంట్స్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇప్పుడు అందుబాటులో ఉన్న కొత్త చికిత్సలు, ఆధునిక పద్ధతులు ఏమైనా వివరించగలరా? డయాబెటీస్ రోగులు పాదాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏ జీవనశైలి మార్పులు చేసుకోవాలి? డయాబెటిక్ రోగులు ఇంపార్టెంట్గా మనం చేయవలసింది ఏమిటి అంటే వాళ్ళు రోజు పాదాలను పరీక్షించుకోవాలి. సరిగ్గా క్లీన్ చేసుకోవడము, మాయిశ్చరైజర్ కానీ కొబ్బరి నూనె కానీ అప్లై చేసి నీట్గా స్కిన్ అనేది హెల్దీగా ఉంచడము, అరికాలను రోజు పరీక్షించడము, వేళ్ల మధ్యలో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేవి చాలా కామన్. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా పొడిగా ఉంచడము అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఒక్కసారి సెన్సేషన్స్ ఇలా ఏమైనా పోయినాయి అంటే ఈ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కాళ్ళలో సెన్సేషన్ పోయినప్పుడు చిన్న గాయమైనా సరే అసలు ఏమీ తెలియదు. అలానే అడుగు ఎలా పడుతుంది అనేది కూడా వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అలాంటప్పుడు ఈ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది మన సరైన ఫుట్వేర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళకి డయాబెటిక్స్కి జనరల్గా మెత్తటి ఫుట్వేర్, ఎస్పెషల్లీ ఎంసీఆర్ ఫుట్వేర్ అంటాము.
ఆ ఎంసీఆర్ ఫుట్వేర్ అనేది వాడాలి. అది ఇంట్లోనూ బయట కూడా కంపల్సరీ వాడాలి. పాదరక్షలు లేకుండా అసలు నడవడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ టెంపుల్స్లోను, తర్వాత వేరే బయట ప్లేసెస్లో మనం ఫుట్వేర్ ఈ చెప్పులు లేకుండా నడవటం అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే చాలా వరకు డయాబెటిక్ ఫుడ్ సమస్యలని మనం ప్రివెంట్ చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి చిన్న గాయమైన ప్రాబ్లమ్స్ రకరకాలుగా మనం చూడొచ్చు. ఒకటి వచ్చేసి నర్వ్ డ్యామేజ్ వల్ల, సెన్సేషన్ లేకపోవడం వల్ల వచ్చే గాయాల్ని న్యూరోపతిక్ అల్సర్స్ అంటాము. తర్వాత రెండోది వీళ్ళు రక్త ప్రసారం తగ్గడం వల్ల వీళ్ళకి ఈ గాయాలు మానకుండా ఉండొచ్చు. వీటిని ఇస్కిమిక్ అల్సర్స్ అంటాము. ఈ డయాబెటిక్ ఈ గాయమైనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి అసలు రక్త ప్రసారం ఎంత ఉంది అనేది మనం రక్త ప్రసారం ఎలా ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. చాలాసార్లు మనకి సర్జికల్గా ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశాలు ఉన్నాయి. అలానే సర్జికల్గా ట్రీట్మెంట్ అనగా మన జస్ట్ ఒట్టి ఇన్ఫెక్షన్ ఉన్నదాన్ని క్లీన్ చేయడము, తర్వాత యాంపుటేషన్ అంటే ఏలు తీసేయడం ఇట్లాంటివే కాకుండా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి. మనకి ఒకసారి గాయమైన మళ్ళీ గాయం కాకుండా చూసుకోవాల్సిన అవసరం దీనిలో ఉంది. రక్త ప్రసారం తక్కువైతే కనుక రక్త ప్రసారం పెంచడానికి మనకి బైపాస్ ఆపరేషన్లు కానీ, తర్వాత యాంజియోప్లాస్టీ ద్వారా కానీ ఆపరేషన్ చేసి రక్త ప్రసారం పెంచే అవకాశం ఉంది. ఈ నవంబర్ నెలలో మన వరల్డ్ డయాబెటీస్ డే అవేర్నెస్కి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం తీసుకోవాల్సింది మెయిన్గా పాదాలు జాగ్రత్తగా ఉంచుకోవడము, రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, తర్వాత ఒట్టి కాళ్ళతో నడవకుండా జాగ్రత్త పడటము, సరైన చెప్పులు లేక బూట్లు వేసుకుని కాళ్ళు జాగ్రత్తగా హెల్దీగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు షుగర్ కంట్రోల్ చేసుకుని మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.